రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక మీరా మాత్రం, ఏంటి చెర్రీ, మీ నాన్న అక్కడ ఉంటా అన్నంత మాత్రాన నువ్వు బట్టలు తీసుకొని వెళ్తావా? అయినా నువ్వు నా కన్న కడుక్కునేనారా నువ్వు అసలు? అయినా ఇలా చేయడానికి నీకు సిగ్గుగా లేదు అనుకుంటూ మీరా తిడుతూ ఉంటుంది. అయినా నాన్న అక్కడ ఉండడమే కరెక్ట్. ఏంట్రా అలా అంటున్నావేంటి? నువ్వు అసలు నా కొడుకువేనా? ఇలా మాట్లాడుతున్నావేంటి? సరే అమ్మా, మరి గగన్ అన్నయ్య స్టేషన్లో ఉన్నాడు కదా, మరి బయటికి రప్పి అని ఇక చెర్రీ చెప్పగానే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్నను చంపాలనుకున్నాడు వాడు, వాణ్ణి నేనెందుకు బయటికి రప్పిస్తానురా? మరి నువ్వు ఇలా రప్పియావు కాబట్టే నాన్న అక్కడున్నాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? నాకు ఏం అర్థం అవ్వట్లేదు. అమ్మా, నేను చెప్పేది వినమ్మా. ఇప్పుడు నాన్న పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ ఎందుకున్నాడు? పెద్దమ్మకు తోడుగా లేరని ఉన్నాడు. అదే చెర్రీ నేను బయటికి రప్పిస్తే శారద పెద్దమ్మకు తోడుగా ఉంటాడు కదా, అప్పుడు అన్నయ్య పెద్దమ్మతోటి తోడుగా ఉంటాడు. ఇక నాన్న కూడా నీ దగ్గరికే వస్తాడు కదమ్మా. అవునరా, ఈ చిన్న లాజిక్ని నేను అర్థమే చేసుకోలేదు. సరే, మరి నేను మీ అన్నయ్యను బయటికి రప్పించాక కూడా మీ నాన్న నా దగ్గరికి రాకుంటే, అమ్మా నాన్న రాకుంటే ఫస్ట్ గగన్ అన్నయ్యనే ఆ ఇంట్లో ఉండనియ్యడు అనుకుంటూ ఇక చెర్రీ చెప్పగానే, అవునరా నువ్వు ఇచ్చిన ప్లాన్ నాకు నచ్చింది అనుకుంటూ ఇక వెంటనే, ఇప్పుడు నేను స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తే మీ అన్నయ్య బయటికి వస్తాడు? అమ్మా సింపుల్ అమ్మా, స్టేషన్ దగ్గరికి పెట్రోల్ పట్టుకొని వెళ్ళు, ఇక వాళ్ళు నీ భయానికి అన్నయ్యను త్వరగా బయటికి రప్పిస్తారు అనుకుంటూ ఇక చెర్రీ ప్లాన్ ఇవ్వగానే ఇక వెంటనే మీరా మాత్రం పెట్రోల్ పట్టుకొని స్టేషన్ దగ్గరికి వెళ్తుంది. ఇక వెంటనే చెర్రీ భూమికి కాల్ చేసి, వదిన నువ్వు ఇచ్చిన ప్లాన్ సక్సెస్ అయింది అనుకుంటూ కాల్ చేసి చెప్తాడు. మరోవైపేమో ఆకాష్ స్టేషన్లో ఉండగానే ఇక అప్పుడే సూర్య కూడా లోపలికి వెళ్ళి, అరే గగన్, నేనొకటి అడుగుతాను చెబుతావా? టెల్ మీ అనుకుంటూ ఆకాష్ చెప్తాడు. నువ్వు నిజంగా గగన్వేనా? నీకు కనబడడం లేదా? నేను గగన్ పట్టుకొని గగనే అని అడుగుతున్నారేంటి? మీరు అసలు పోలీసు ఎలా అయ్యారని నవ్వుతున్నాను అనుకుంటూ ఇక ఆకాష్ మాత్రం నవ్వుతూ ఉంటాడు. నువ్వు నిజంగా గగనవేనా లేదంటే ఆకాశ అనుకుంటూ ఇక మాట్లాడగానే ఇక ఒకటేసారిగా ఆకాష్ అలానే చూస్తూ ఉంటాడు. ఇతనికేంటి నేను ఆకాశాన్ని ఎలా తెలిసింది అనుకుంటూ మనసులో ఉండగా, ఏంటి నాకెలా తెలిసిందని అనుకుంటున్నావా? చచా, నేను అలా ఏం అనుకోవట్లేదు, నేను నిజంగా గగన్నే అనుకుంటూ ఇక ఆకాష్ చెప్పగానే, నేను మర్యాదగా అడుగుతున్నాను, నువ్వు నిజంగా గగన్వే అయితే నువ్వు జీవితాంతం స్టేషన్లోనే ఉండేటట్టు చేస్తాను. కానీ ఆకాశాన్ని ఒప్పుకొని పోతే మాత్రం ఇప్పుడే నిన్ను బయటికి పంపిస్తాను. నీ ఇష్టం, నీ లైఫ్ని నువ్వే రిస్క్లో పెట్టుకుంటున్నావు అనుకుంటూ ఇక సూర్య మాత్రం బెదిరిస్తూ ఉంటాడు. ఒక్కవేళ నువ్వు గగనే అని లొంగిపోయావనుకో జీవితాంతం నరకం అనుభవిస్తావు. కానీ ఇప్పుడే లాస్ట్ అండ్ టైం ఇప్పుడే అడుగుతున్నాను, నువ్వు నిజంగా గగన్వా ఆకాష్వా అని అడుగుతూ ఉంటుంటే ఇక ఆకాష్ మాత్రం లెక్క పెడుతూ ఉంటాడు. అరే పిచ్చి లేసిందరా, నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తున్నావు అనుకుంటూ చెప్పగానే ఇక ఆకాష్ మాత్రం ఇక కౌంటింగ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే మీరా వస్తుంది. మీరా రాగానే, చూసావు కదా వస్తుంది అనుకుంటూ ఇక సూర్యను సైగ చేయగానే ఇక సూర్య బయటికి వెళ్తూ ఉంటాడు. సూర్య సూర్య అనుకుంటూ ఇక మీర పిలుస్తుంది. ఏంటి మేడం ఎందుకు వచ్చారు? మీరు ఏమన్నా చేయండి, గగన్ని మాత్రం బయటికి రప్పించండి అనుకుంటూ ఇక మీర మాట్లాడగానే, మేడం మీరు ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థం అవుతుందా? నేను నిజమే మాట్లాడుతున్నాను, గగన్ బయటికి రావాలని కోరుకుంటున్నాను. కేసు పెట్టింది నేనే కదా, నేనే కోరుకుంటున్నాను గగన్ బయటికి రావాలి అనుకుంటూ ఇక మీరా మాట్లాడుతూ ఉంటుంది. మేడం అతను మీ హస్బెండ్ని చంపాలనుకున్న వాడిని ఇప్పుడు కేసు రిటర్న్ తీసుకుంటా అంటున్నారేంటి? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు మేడం? నేను ఏం అనట్లేదు లేదు, నేను రైటే మాట్లాడుతున్నాను, గగన్ బయటికి రావాలని కోరుకుంటున్నాను అనుకుంటూ మీరా అలానే మాట్లాడుతుంది. లేదు మేడం, ఈ కేస్ రిటర్న్ తీసుకోవడానికి మేము ఒప్పుకోవట్లేదు. మీరు రిటర్న్ తీసుకోవాలంటే శరత్ చంద్రలు రావాలి అనుకుంటూ ఇక
ఎస్పీ సూర్య చెప్పగానే మీరు ఈ కేస్ని రిటర్న్ తీసుకోపోతే నేను ఇక్కడనే తగలబడి చేస్తాను అనుకుంటూ బ్లాక్మెయిల్ చేస్తుంది మీరా. ఇక వెంటనే శరత్చంద్రకు కాల్ చేసి, సార్ ఇక్కడ మీ చెల్లె మీరా ఇక్కడికి వచ్చి న్యూసెన్స్ చేస్తుంది, చచ్చిపోతా అని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఏంటి సూర్య ఏం మాట్లాడుతున్నావు? మా చెల్లెలు మీరా స్టేషన్కి రావడం ఏంటి? ఇక్కడనే ఉంది అమ్మ మీరా, అమ్మ మీరా అని పిలుస్తూ ఉండగా ఇక మీరా మాత్రం స్టేషన్లో ఉంటుంది. ఏంటి సార్ మీరు ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? మీ చెల్లెలు మీరా స్టేషన్లో ఉందంటే ఇంట్లో పిలుస్తున్నారేంటి? మీరు స్టేషన్కి రావాలని కోరుకుంటున్నాను. ఒకవేళ గగన్ గాడు బయటికి వస్తే మాత్రం మన ఇద్దరి చరిత్ర బయట పట్టిస్తాడు. ఇక మనం మీ ఇష్టం అనుకుంటూ కాల్ కట్ చేస్తూ ఉంటాడు. ఇక వెంటనే శరత్చంద్ర మాత్రం స్టేషన్ దగ్గరికి వస్తాడు. స్టేషన్ దగ్గరికి రాగానే, అమ్మ మీరా ఏం చేస్తున్నావమ్మా? లేదన్నయ్య గగన్ బయటికి రావాలి అనుకుంటూ మీరా అలానే ఒకటే మీద ఉంటుంది. రావాలి గగన్ బయటికి రావాలి అనుకుంటూ ఇక మీరా మాత్రం ఒకటే మాట మీద నిల్చొని ఉంటుంది. ఇక శరత్చంద్ర మాత్రం ఇక విని, సూర్య మేము ఈ కేసుని రిటర్న్ తీసుకోవాలనుకుంటున్నాం, ఇక గగన్ కూడా బయటికి వెళ్ళాలి అనుకుంటూ ఇక శరత్చంద్ర సైన్ పెట్టి ఇద్దరు సైన్ పెట్టి ఇక కేసుని రిటర్న్ తీసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ఇక గగన్ ఆకాష్ ఇక బయటికి వస్తాడు. ఇక వీళ్ళందరూ వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోయాక ఇక వెంటనే మీరా చెర్రీ దగ్గరికి వెళ్ళి, చెర్రీ నువ్వు చెప్పినట్టు చేశాను, ఇక మీ నాన్న వస్తాడు కదా అమ్మా? ఖచ్చితంగా వస్తాడు. ఒకవేళ గగన్ అన్నాక నాన్న ఎలా ఉంటాడు? అసలుకి గగన్ అన్నయ్యకు నానంటే అస్సలు పడదు, అట్లాంటి వాడు ఇంట్లో ఎలా ఉంచుకుంటాడమ్మా అనుకుంటూ చెర్రీ చెప్తూ ఉంటాడు. అమ్మయ్య ఇప్పటికైనా మీ నాన్న నా దగ్గరనే ఉంటాడు అనుకుంటూ ఇక మీర కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వెంటనే చెర్రీ భూమికి కాల్ చేసి, భూమి అన్నయ్య బయటికి వచ్చాడు, ఇక నువ్వు అనుకున్నట్టు నువ్వు ఇచ్చిన ప్లాన్తో మా అన్నయ్యని గంటలో బయటికి రప్పించాం భూమి అనుకుంటూ చెర్రీ చాలా సంతోషపడుతూ ఉంటాడు చెర్రీ. ఇక వెంటనే భూమి స్టేషన్ దగ్గరికి వెళ్తుంది. ఇక స్టేషన్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఇక స్టేషన్ ముందు ఇక ఆకాష్ మాత్రం నిల్చొని కానిస్టేబుల్కి లైన్ వేస్తూ ఉంటాడు. యూ లుకింగ్ సో గుడ్ అనుకుంటూ తనని ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు. సార్ థ్యాంక్ యూ సార్ అనుకుంటూ తన కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే నువ్వు చాలా అందంగా ఉంటావు అనుకుంటూ ఆకాష్ చెప్పగానే ఇక భూమి మాత్రం అలానే చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఎస్పీ సూర్య కూడా ఇక వస్తూ ఉంటాడు. ఇక వస్తూ ఉండగా ఇక అప్పుడే భూమి ఆ కానిస్టేబుల్ని గుంజి బావా బావా అనుకుంటూ ఆకాష్ దగ్గరికి వెళ్తుంది. ఆకాష్ ప్లీజ్ ఆకాష్ నువ్వు ఇలా చెయ్యకు, నువ్వు మళ్ళీ నీ క్యారెక్టర్లోకి వస్తున్నావు, మా బావలాగా యాక్టింగ్ చేయి, మా బావకి ఇవంటే నచ్చవు, మా బావకు నచ్చనివే నువ్వు చేస్తున్నావు ఆకాష్, ప్లీజ్ ఆకాష్ నువ్వు ఇలా చేస్తే వెంటనే దొరికిపోతాం అనుకుంటూ భూమి మాత్రం బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే కానిస్టేబుల్కి చెప్తాడు కదా ఆకాష్, నువ్వు చాలా అందంగా ఉన్నావని తిను కుళ్ళుకుంటుంది అనుకుంటూ నవ్వుకుంటూ చెప్తూ ఉంటాడు. బావా మనం ఇంటికి వెళ్దాం పద అనుకుంటూ తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఎస్పీ సూర్య కూడా డౌట్ వస్తుంది. ఏంటి వీడు నిజంగా గగన్ కాదు, వీడు ఆకాషే, కానీ వీళ్ళందరూ గగన్ అని నమ్ముతున్నాడు. వీని బిహేవియర్ చూస్తే మాత్రం వీడు 100% గగన్ కానే కాదు, వీడు ఆకాషే అనుకుంటూ సూర్య మాత్రం చాలా గట్టిగా నమ్ముతూ ఉంటాడు. మరోవైపేమో తారా రుద్రతో, అన్నయ్య నేను గగన్నే పెళ్లి చేసుకుంటా అన్నయ్య, నేను గగన్ తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అనుకుంటూ తార మొండికేస్తూ ఉంటుంది. అమ్మ తార వద్దమ్మా, ఆ గగన్ నిన్ను పెళ్లి చేసుకోడేమో, అంత కావాలంటే వేరే వాళ్ళు గగన్ కంటే అయ్యని పట్టుకొచ్చి మరి నీతో పెళ్లి చేపిస్తాను తప్ప ఆ గగన్ కానీ వదిలేయమ్మా అనుకుంటూ ఇక రుద్ర చెప్పగానే, లేదన్నయ్య నాకు గగనే కావాలి అనుకుంటూ మొండికేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పూర్వచి, ఏంటి తారా ఏదో మాట్లాడుతున్నట్టున్నావు, ఏంటి మా అన్నయ్య కావాలా నీకు? నీకు మా అన్నయ్య ఏ యాంగిల్లో సెట్ అవుతావు నువ్వు మా అన్నయ్యకి అనుకుంటూ తార మాట్లాడగానే, ఏంటి పూరి ఎక్కువ మాట్లాడుతున్నావేంటి, నిన్ను చంపేస్తా, ప్లీజ్ ప్లీజ్ పూరి నేను మీ అన్నయ్యను పెళ్లి చేసుకొని చాలా బాగా చూసుకుంటాను, మీ అన్నయ్యను మా అత్తయ్యను చాలా బాగా చూసుకుంటాను. ఏంటి మా ఫ్యామిలీని నువ్వు చాలా బాగా చూసుకుంటావా? నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలిసింది, తెలిసినాక మా అన్నయ్య జీవితాన్ని నాశనం చేయాలని అనుకోవట్లేదు. అయినా మా అన్నయ్యకు పెళ్ళి అయిపోయింది, పెళ్ళయి
ఉంది, భూమి ఉంది, మా వదిన ఉంది. వదిన ఉన్నాక నీకిచ్చి ఎలా చేస్తామని నమ్ముతున్నావేంటి? పరాయి మొగోన్ని పెళ్లి చేసుకుంటా అని అంటున్నావు చూడు, సిగ్గుగా లేదా అనుకుంటూ పూరి మాట్లాడగానే చంపేస్తా అనుకుంటూ తార కూడా ఇక తనని కోపంగా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.